ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ సీఎం కేసీఆర్ సంచలనం, ఊహించని వీక్ష కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వీరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకున్న వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల కాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్. సో రానున్న రోజుల్లో కూడా క్లియర్గా ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తుందని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. రానున్న రోజుల్లో ప్రజల్లోకి బస్సు యాత్రతోనూ, కేటీఆర్ పాదయాత్రతోనూ వెళ్ళడం. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత పార్టీ పునాదులను మరింత పటిష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సభ్యత నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అంటే ఏంటంటే, అంతకంటే ముందు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న అన్ని పదవులను రద్దు చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. అదే సమయంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. పూర్తి ప్రక్షాళన భాగంగా వాళ్ళను కూడా మార్చేస్తున్నారని ప్రచారం జరిగిన ప్రస్తుతానికి ఆ జోలికి పోలేదన్నమాట. అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు పార్టీ వర్గాలు. వాళ్ళనేం లైట్గా వదలలేదని, మిగతా పోస్టుల కంటే ఎక్కువ సీరియస్గా తీసుకునే క్రమంలోనే ప్రస్తుతానికి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కదించలేదని అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం బాగా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గంలో ఉన్న నేతలు కష్టపడి పనిచేస్తుంటే ఇన్ఛార్జీలు మాత్రం అలా ఆ పని చేయకుండా ఏదో అలా బండి లాగిస్తున్నారంటూ అధిష్టానికి ఫిర్యాదులు అట. సో అలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చల్తిక్కన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మెయిన్ కంప్లైంట్. ఇందులో సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే దాన్ని సక్సెస్ చేయడంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు విఫలం అవుతున్నారని ఫిర్యాదులు అయితే పెరుగుతున్నాయట. ఇక ఆ పార్టీ 10 ఏళ్ళుగా అధికారంలోకి ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజాపోరాటాలు చేయడానికి వెనకాడు వేస్తున్నారని అధిష్టానం గుర్తించింది. ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు స్వయంగా ఫీల్డ్లోకి దిగుతున్నప్పటికీ చాలామంది ఇంకా మార్పు రావడం లేదని, హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని నివేదికలు తెలంగాణ భవన్కి అయితే చేరుతున్నారో తెలిపింది. అయితే ఇలా కేర్ ఆఫ్ రాజధానిగా అంటున్న నేతలకు విషయంలో ఇక నుంచి అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్తున్నారు గ్రవి వర్గాలు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, చావరేవో తెలుసుకోవాలని భావిస్తున్న అధిష్టానం ఇక నుంచి కఠినంగా వ్యవహరించబోతుంది. నిర్ణయాలు కూడా అందుకు తగ్గట్లు ఉంటాయని చెప్పేసి అంటున్నారు నాయకులు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో లేని ఇన్ఛార్జీలు పక్కన పెట్టడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. లోకల్గా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీద ఉన్నటువంటి కోపం పార్టీ మీద ప్రభావం చూపుతుందని ఈ విషయంని అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక ఇలా ప్రజల్లో తిరగని పార్టీ కార్యక్రమాలు చేయని ఇన్ఛార్జీలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే కనుక ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని నేతలు చెప్తున్నారు. అందుకే కాస్త కష్టమైన ముందుగానే సీరియస్ నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడుగు వేయబోరని చెప్పుకుంటున్నారు. ప్రజలు అందుబాటులో లేని నేతల స్థానంలో వేరే వారిని ఇన్ఛార్జీగా నియమించాలనే ఆలోచనలో కూడా ఉంటుందట. కొద్ది రోజుల్లో రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఇన్ఛార్జీల ఎంపిక కూడా ఉంటుందని, అప్పటిలోపు తీరు మార్చుకోలేని ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వాళ్ళు వస్తారని సీరియస్గానే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటున్నారో చర్చ అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో పార్టీ ఎలాగైనా సరే 28-29 ఎలక్షన్లో ఇక అధికారంలోకి తీసుకురావాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న అధికారాన్ని మరో 10 ఏళ్ళు కొనసాగించాలని, ఇక కొత్తగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి గెలుపుతో ఇక్కడ తెలంగాణలో కూడా అధికారం రావాలని బీజేపీ ఎవరికి వారు ఇప్పటి నుంచే రాజకీయ ప్లాన్లు రచిస్తున్నారంటూ రాజకీయ నిపుణులు అయితే చెప్తున్నారన్నమాట.